ప్రభు అయిన యేసుక్రీస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్వకము తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనందరం పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే మరి కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనము. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికి కాపాడబడుదు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, మరి దేవుడు అంట మరి న్యాయాన్ని ప్రేమిస్తాడంట. అలాగే మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మరి ఆయన మరి న్యాయాన్ని ప్రేమిస్తాడంట. అలాగే ఆయన తన భక్తులను విడువడంట. అలాగే వారెన్నటికి కాపాడబడతారంట. కానీ భక్తిహీనులు ఉంటారు చూడండి, వాళ్ళ సంతానం నిర్మూలం అయిపోయి ఎన్నో కష్టాలు పడతా, ఎన్నో ఇబ్బందులు పడతారంట. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నట్టు ఈరోజు భక్తుల ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అందరూ విన్నారు కదా. మరి దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడని మరి ఈరోజు దేవుని వాక్యం ద్వారా మరి దేవుడు సెలవిచ్చాడు. మరి మీరు ఎవరైనా ఈ విషయంలో అయినా ఒక న్యాయం జరగడం లేదు అని మీరు అనుకుంటుంటే భయపడవాకండి. దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడంట. ఆయన న్యాయమూర్తి అని కూడా మరి ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి ఆయన తప్పకుండా మీకు న్యాయాన్ని తీరుస్తాడు. అలాగే మరి మీరు ఎవరైనా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా, ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఆయన ఎలా ఆయన నన్ను కాపాడతలేదు అని చెప్పి ఎవరైనా అనుకుంటుంటే మరి అనుకోకండి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆయన మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు. మరి అలాగే భక్తిహీనుల సంతానం మరి నిర్మూలం అయిందని మరి దేవుని వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, దేవుడు ఏం సెలవిచ్చాడు అందరు విన్నారు కదా. మరి ఆయన ఏం సెలవిస్తున్నాడంటే, నేను తప్పక న్యాయాన్ని తెలుస్తాను, నేను న్యాయాన్ని ప్రేమిస్తాను, మరి నా భక్తులను నేను విడువను, నేను ఎన్నటికీ వాళ్ళని కాపాడుతాను. కానీ నా యందు నన్ను తెలుసుగా భక్తిహీనులుగా ఉంటారు, వారి సంతానం నిర్మూలమై ఎన్నో ఇబ్బందులు పడతారు అని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఆయన భక్తులు ప్రాణాలు, మరి ఆయన తన భక్తులను విడువడంట. మరి ఆయన తన భక్తులను ఎన్నటికి కాపాడతారని కూడా మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమైన దేవా, ఈ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడేవయ్యా. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించండి అయ్యా. దేవా, వారి చేతి పనులన్నింటిలో నువ్వు ఆశీర్వదించాయా. దేవా, ఈ వాగ్దానం చూస్తున్న వారిని, అలాగే భూలోకంలో ఉన్న వారిని అందరినీ దేవా నాయన యేసయ్యా మార్చు ప్రభువా. ఎవరైనా ఇంకా నేను తెలుసుకోకపోతే దేవా వారి అందరినీ నీ ఇష్టానుసారంగా మార్చుకొని వారిని తెలుసుకునే సాయం చేయ. దేవా నాయన, నేను అడిగేది ఒకటే ప్రభువా, అన్ని ఆత్మలను నువ్వే రక్షించి దేవా ఈ వాగ్దానం చూస్తున్న వారిని అందరినీ, అలాగే ఈ భూలోకంలో ఉన్న వారిని అందరినీ దేవా నాయన యేసయ్యా నేను నమ్ముకునేలాగా నీ కృప చూపించి వారికి దేవా నేను బాప్తిసం తీసుకొని దేవా మారుమనసు పశ్చాత్తాపం పొంది రక్షణ పొందేటట్లు నువ్వు వారికి కృప చూపించాయా. మరి దేవా ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులను, అలాగే భూలోకంలో ఉన్న వారి చేతి పనులను అన్నింటిని ఆశీర్వదించు దేవా నాయన యేసయ్యా. ఈ వాగ్దానం ద్వారా నీ బిడ్డలు బలపడి నీకు ఇష్టానుసారంగా బ్రతికేటట్లు సహాయం చేయ. యేసు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకమైన నా తండ్రి. మరి ఫ్రెండ్స్, రోజు దేవుని వాగ్దానం, మరి ఈరోజు వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు అందరూ కదా. మరి బయటకు కాకండి, ఆయన న్యాయాన్ని తీరుస్తాడు. ఆయన మీరు ఏ విషయంలో బాధపడుతున్నాడు, మరి ఏ విషయంలో బాధపడుతున్నారో, మరి మీకు ఏ విషయంలో న్యాయం జరుగుతుందో ఆయనకు తెలుసు. నాకైతే తెలియదు కానీ ఆయనకు తెలుసు. ఆయన ఏం సెలవిస్తున్నాడంటే, నేను న్యాయాన్ని తీరుస్తాను, నేను న్యాయవంతుడు, నీకు న్యాయాన్ని తీరుస్తానని సెలవిస్తున్నాడు. అలాగే మీలో ఎవరైనా దేవుని యందు భయభక్తులు ఉన్నా కూడా దేవుడు నాకు తోడు లేడు అని ఎవరైనా అనుకుంటే అలా అనుకోకండి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మరి ఆయన మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆయన మీకు తోడుగానే ఉన్నాడు. మరి ఆయన
మరి మిమ్మల్ని కాపాడతాడు. మరి ఏ విషయంలో కూడా భయపడకండి. అలాగని చెప్పి మూర్ఖ పనులు చేయకుండా దేవునికి ఇష్టానుసారంగా దేవుని నమ్మిక ఉంచి దేవుని కృపలో దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి. ప్రార్థనలోను ఆయన వాక్యంలోను ఎక్కువగా ఉండండి. ఆయన తప్పకుండా మీకు కృప చూపించి అన్ని విషయాలు సాయం చేస్తాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి ఒక దేవుని వాగ్దానం మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడైన నడిపించిన గాక. మరి ఇక్కడ నుండి పొందరాడి వచ్చింది. మరి ఎన్నే వచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్, మరి రాలేదు. మరి మధ్యాహ్నం మరి వాగ్దానంలో అని కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను. మరి ఇక్కడ నుండి పొందరాడి వచ్చింది ఫ్రెండ్స్ వాగ్దానం. మనం అనుకున్నాం ఇప్పుడు దాకా జరగల. ఇక్కడ నుండి అయితే ఖచ్చితంగా మరి దేవుని కృపలో జరిగింది ఫ్రెండ్స్. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.